Hello everyone, hope you all doing good. I'm Dr. Rohini, homeopathy doctor. రీసెంట్గా పూణే ఇన్సిడెంట్ జీపీఎస్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు దాదాపు 140 పీపుల్ అబోనే ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది వెంటిలేటర్ సపోర్ట్తో ఉన్నారు. జీబీఎస్ మెయిన్గా మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మన యొక్క నర్వ్స్ పైన ఎఫెక్ట్ చేయడం వల్ల ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది వస్తుంది. మెయిన్గా ఇది మన పెరిఫెరల్ నర్వ్స్ పైన ఎఫెక్ట్ చూపడం వల్ల, అంటే మెదడు మరియు వెన్నుపూస నుండి శరీరంలోని ఇతర భాగాలకు సంకేతాలు పంపి నరాల మీద ఇది ఎఫెక్ట్ చూపడం వల్ల చేతులు కాళ్ళు బలహీనపడడం, శ్వాస సంబంధిత సమస్యలు రావడం, కండరాలు బలహీనత, ఈ సమస్యలన్నీ మొదలవుతాయి. కాజ్ ఆఫ్ జీపీఎస్ ట్రిగర్ బై ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ, వైరసెస్. ఇవి అవాయిడ్ చేయడానికి ఫేస్ మాస్క్, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడము, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, మెయిన్గా క్యాంపైలో బ్యాక్టీరియా జెజునై వల్ల మనకి డయేరియా, మోషన్స్ కావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ జీపీఎస్ వచ్చి వీక్నెస్, లాస్ ఆఫ్ రిఫ్లెక్స్, నమ్నెస్ అండ్ పెయిన్. ప్రోగ్రెసివ్ సిమ్టమ్స్ మజిల్ వీక్నెస్ ఉంటుంది, లీడ్స్ టు పెరాలసిస్ రావచ్చు, డిఫికల్ట్ బ్రీతింగ్ ఉంటుంది, ప్రాబ్లమ్ విత్ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్. ఈ జీపీఎస్ అనేది మెయిన్గా కాజ్ వచ్చేసేసి కలుషితమైన నీరు, శుభ్రమైన నీటిని ఉపయోగించకపోతే ఈ వ్యాధి అనేది సోకే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్, సరిగ్గా ఉడకని మాంసం తీసుకున్నా, లేదంటే పాశ్చరైజేషన్ చేయని పాలు మరియు పాల ఉత్పత్తులు, ముడి పాలు, ఇలాంటి వాటిల్లో ఈ హానికరమైన బ్యాక్టీరియా అనేది కలిగి ఉండే అవకాశం ఉంది. సో వీటి వల్ల మనకి ఈ యొక్క జీపీఎస్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని ఏదైనా సరే మనము తెచ్చుకున్న వెజిటేబుల్స్ కానీ, కూరగాయలు, పండ్లు నీట్గా శుభ్రంగా కడుక్కొని మనం వాడుకోవడము, శుభ్రమైన నీటిని తాగుతూ ఉండడము, ఉడికించిన మాంసాన్ని తీసుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల ఈ జీపీఎస్ అనేది కొంతవరకు తగ్గించవచ్చు. జీపీఎస్ సోకిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవచ్చు? యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే పసుపు, అల్లము, గ్రీన్ టీ, వీటి వల్ల మన యొక్క నరాల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఒమేగా 3 రిచ్ ఫుడ్, వీటి వల్ల మనకి నర్వ్ రిపేర్ అనేది జరుగుతుంది. విటమిన్ B12, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, నట్స్, బీన్స్, సిరల్స్, ఇవన్నీ తీసుకోవడం వల్ల మన యొక్క నర్వ్ రీజనరేషన్ అనేది జరుగుతుంది. ఎక్కువగా మెగ్నీషియం, పొటాషియం ఉండే ఫుడ్, బనానా, స్పినాచ్, వీటి వల్ల మనకి మజిల్ యొక్క సపోర్ట్, నర్వ్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. హై ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ కూడా తీసుకోవడం. దీనికి సంబంధించి మనం కామన్లీ యూజ్డ్ హోమియోపతి రెమెడీస్ ప్లంబమెట్, కాస్టికమ్, హైపరికమ్, పర్ఫోరేటమ్, ఆస్నికాల్. హోమియోపతి రెమెడీస్తో పాటు, ట్రీట్మెంట్తో పాటు హెల్తీ డైట్, యాంటీ ఆక్సిడెంట్ అండ్ నర్వ్ బూస్టింగ్ న్యూట్రియన్స్ తీసుకోవడం, ఫిజియోథెరపీ, యోగా, ఏది కూడా మనము ఒక క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఈ రెమెడీస్ అనేది యూజ్ చేయాలి. మన ఓన్గా ఇవి తీసుకోకూడదు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.